కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాక్షస పాలన చేస్తుందని ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తోట ముకుందన్నారు. ఆదివారం ఎంవిపి కాలనీ ఉషోదయ జంక్షన్ వద్ద గల పార్టీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ప్రజాప్రస్థానం పార్టీ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాయ మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న దానికి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అండి. ఈరోజు 5వ వార్షికోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ 5 ఏళ్ళు ప్రజాప్రస్థానం పార్టీ పట్ల కార్యకర్తలు, మెంబర్లు, నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు 5 ఏళ్ళు కూడా పార్టీని బతికించుకుంటూ ప్రజా సమస్యల పట్ల కొట్లాడుతూ ఈరోజు మీ కళ్ళ ముందుకు రావడం జరిగిందండి. ఈ 5 ఏళ్ళు ప్రజాప్రస్థానం పార్టీ నుంచి విశాఖపట్నంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల తరపున నిలబడుతూ ఏ సమస్య వచ్చినా కూడా దండగా నిలబడుతూ ఈరోజు పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి క్యాడర్కి, కార్యకర్తలకి, మెంబర్స్కి పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తున్నానండి. అలాగే కూటమి ప్రభుత్వం తాలూకు వంటి పరిపాలన చాలా దారుణంగా ఉందండి. ఏ రకమైనటువంటి పథకాలు అమలవ్వలేనటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు చాలా ఆ కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మబ్బు చేసి ఈరోజు ఏ పథకాలు కూడా చాలా మటుకు అమలవ్వలేనటువంటి పరిస్థితి అండి. ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఆర్థిక సదుపాయం ఇస్తామని అన్నారండి. చాలా మటుకు ఒక బిడ్డకు కూడా రాలేనటువంటి పరిస్థితి అండి. అలాగే మహిళలకి 1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తామని దొంగ హామీలు ఇచ్చారండి. సో ఈరోజు మహిళలకి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు అమలవ్వలేనటువంటి పరిస్థితి. గ్యాస్ రేట్లు కూడా పెంచేశారండి. వారనే వంకతో గ్యాస్ రేట్లు పెంచినా కనీసం గ్యాస్ రేట్లు బుకింగ్ చేసుకున్నా కూడా రాలేనటువంటి పరిస్థితి అండి. అలాగే నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారండి. నిరుద్యోగ భృతి లేక వాళ్ళు ఇస్తామనేటువంటి హామీ కూడా అమలవ్వలేక నిరుద్యోగులు పాపం ఆఖరికి వెండర్ షాపులు కూడా పెట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చారండి. అంటే రోడ్డు మీద వెండర్ షాపులు పెట్టుకుంటూ ఆ రోడ్డు మీద ఉండే వెండర్ షాపులు కూడా లంగ్స్ అనేవంటి ఆపరేషన్ లంగ్స్ అని మొత్తం పూర్తిగా కూడా కుదేలు చేశారండి. తల్లి పెట్టదు. అలాగే పోయిన వంటి వెండర్స్ కూడా వాళ్ళు బతుకుతున్నాం అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆ బతుకుల మీద కూడా కొట్టేవంటి కార్యక్రమం చేస్తున్నారండి. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం? అండ్ ఈరోజు జంజీ జనరేషన్ యువకులకి ఏ రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదర్శంగా ఉంటుందండి. ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల పగలు, కక్షలు, ప్రతీకారాలు, దాడులే జరుగుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. యువత జంజీ జనరేషన్కి మా తాలూకు వంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ గారు రాసిన వంటి రాజ్యాంగం మాకు కావాలండి. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు. అలాగే ఫ్రీ బస్సులు అన్నారండి. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. మనం విజువల్స్లో కూడా ఆ ఫ్రీ బస్సులో మహిళలు కొట్లాడుకునేవంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నామండి. మరి ఎందుకండి ఫ్రీ బస్సులు? అన్నీ కూడా ఈ స్కీములు ఒక బోగస్ స్కీముల్లాగా ఉన్నాయండి. పేద ప్రజలకి ఏ రకంగా కూడా ఉపయోగపడలేనివంటి స్కీములు నడుస్తున్నాయండి. అండ్ ఈ స్కీములు కూడా పేద ప్రజలకి, దిగుమధ్య తరగతి కుటుంబాలకి అందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయండి. అలాగే నేను ఈరోజు ఒక న్యాయవాదిగా జూనియర్ లాయర్ తాలూకు వంటి వెల్ఫేర్కి, సంక్షేమానికి ఏ పథకం ఉందండి చెప్పండి? ప్రతి నాయకుడు, ముఖ్యమంత్రి లాయర్లు ఉపయోగించుకుంటారు వాళ్ళ కేసుల గురించి. మరి అదే లాయర్లకి మీరు పదవిలోకి వచ్చినాక జూనియర్ లాయర్కి వెల్ఫేర్కి కానీ, డెవలప్మెంట్కి కానీ ఏ రకంగా ఉపయోగపడ్డారని ఈరోజు సభాముఖంగా ప్రశ్నిస్తూ, అలాగే రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారండి. ఆత్మహత్యలకు గురవుతున్నారు. సమైన వంటి గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వలేక ఈరోజు రైతులు రోడ్డు మీద పడ్డారు. అలాగే మీడియా మిత్రుల పరిస్థితి
అక్రిడేషన్ అని చెప్పేసి ఇస్తామని అక్రిడేషన్ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేనివంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి గవర్నమెంట్ ఉంటే ఎంత, దిగిపోతే ఎంతండి. హామీలకి జర్నలిస్టులకి సొంత ఇల్లులు కట్టిస్తామని ప్రతి గవర్నమెంటు మబ్బు మోట్లు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మీడియా మిత్రుల్ని వాడుకోవడం తప్పించి వాళ్ళ ఆనరీ పొజిషన్ని కూడా గౌరవించేవంటి అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వలేదండి. అదే అక్రిడేషన్ కార్డులు ఇస్తే ఖచ్చితంగా మీడియా జర్నలిస్టులకు అందరికి కూడా ఒక బెనిఫిట్లు వస్తాయి. అనేక రకాలైనటువంటి ఆనరీ పొజిషన్స్లో కూడా వాళ్ళు ఉంటారండి. సో ఈరోజు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూటమి గవర్నమెంట్ ఉందండి. అలాగే వ్యాపార రంగం, రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయిందండి. రిజిస్ట్రేషన్ రేట్లు, స్టాంప్ డ్యూటీలు మొత్తం పెంచేశారండి. అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఎక్కడ జరగట్లేదండి. రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి అండి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజా సమస్యలు దృష్టిలో పెట్టుకొని కూటమి గవర్నమెంట్ ఇంకా ముందడుగు వెయ్యాలి, ప్రజలకు మంచిగా సంక్షేమ పథకాలు అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కూటమి గవర్నమెంట్ ఈ డాన్సులు, సింగింగ్లు, క్రీడా పోటీలు కాదండి. మీరు విలాసవంతమైనటువంటి జీవితాలు ఎంజాయ్ చేయడము, క్రికెట్లు ఆడుకోవడము, సింగింగ్లు ఆడుకోవడము, డాన్సింగ్లు చేయడం కాదండి. ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల తరపున నిలబడండి. మంచి మ్యాండేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ పట్ల ఇచ్చారు. మరి ఎంత ఇచ్చినందుకు మరి మీరు ఏ రకంగా చేస్తున్నారు? వెల్ఫేర్ లేదు, సంక్షేమం లేదు, డెవలప్మెంట్ లేదు. ఆఖరి కనపడుతుంది మీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు మీ సింగింగ్లు, మీ డాన్సింగ్లు, మీ తాలూకు వంటి క్రీడా కార్యక్రమాలు తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమీ లేదండి. థ్యాంక్ యూ ఆల్ అండి. మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. థ్యాంక్ యూ ఆల్. జై ముకుంద్.